దీక్షా స్థలి వద్ద బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కోరుతూ చేస్తున్న దీక్ష క్షణక్షణం ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇప్పటికే ఎక్కువ కీటోన్స్ పాజిటివ్కి వచ్చాయని చెప్పి వైద్యులు రాత్రి నిర్ధారించడం జరిగింది. పల్స్ తగ్గుతున్నాయి, పల్స్ రేట్ తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతున్న ఈ నేపథ్యంలో పెద్దలందరూ కూర్చొని తీవ్ర ఆందోళన వ్యక్తపరచడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన్ని ఉదయం నుంచి కూడా వివిధ రకాల అందరం కూడా మాట్లాడుతున్నాం. ఆయన ఒకటే పట్టుదలతో ఉన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, ఆ ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి, వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అనే నేపథ్యంలో దీంట్లో ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి వచ్చి నిధులు వస్తాయి, తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒకే ధ్యేయంతో ఆయన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా వారు అదే దీక్షతోని వారందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి జిల్లా పార్టీ పెద్దలందరూ కూర్చొని ప్రజలు కూడా మరి ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా తరలి వస్తున్నారు. వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు, ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ నుంచి ఆయన ఆరోగ్యం పట్ల మరి అందరూ కూడా వాకబుల్ చేస్తున్నారు, తీవ్ర కలత చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి పార్టీ పెద్ద అందరూ కూర్చొని ఇంకా ఇది ప్రజా ఉద్యమంగా దీన్ని ఇంకా ఉధృతం చేయాలని మరి నిర్ణయించడం జరిగింది. ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రానికి మరి సంజీవైన ఈ ప్రత్యేక హోదా ఒకటే సాధ్యమనే రీతిలో మన నాయకుడు ఆయన పట్టుదలకి మరి మీ అందరం కూడా పార్టీ యావత్తు ఆయన అభినందిస్తూ ఏదైనప్పటికీ ఆయన చేస్తున్న ఈ దీక్ష వల్ల ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని, రేపు కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి వస్తున్నారనేది మరి పత్రికలో చూస్తున్నాం, ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంది. ఆ నేపథ్యంలో ఇంకా ఉధృతం చేస్తూ ఈ దృష్టికి తీసుకొచ్చి ఇది ప్రజల తాలూకా ఆలోచన, ప్రజావాణి, ప్రజల ఆకాంక్ష ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనే నినాదం మరి వారి దృష్టికి తీసుకొచ్చి రేపు 22వ తారీఖున దాని మీద స్పందించేటట్లు అవుతుందని మేమైతే ఆశిస్తున్నాం. మేము ఉదయం నుంచి కూడా ఆయన వారించడానికి ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మా మాటల్ని ఆయన తిరస్కరించారు. ఇట్టి పరిస్థితులను కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే ముఖ్యము, నా వ్యక్తిగతం నా ప్రాణం నాది ముఖ్యం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది తాలూకా ప్రాణాలే మనకు ముఖ్యం, 6 కోట్ల మంది తాలూకా అభివృద్ధి నాకు ముఖ్యం, 6 కోట్ల ఈ రాష్ట్రం యువత తాలూకా భవిష్యత్తే మన అందరికీ ముఖ్యం తప్ప నా ఒక్కడి వల్ల కాదు ఇది అనే ఉద్దేశంతో ఆయన వచ్చి చెప్పడం జరిగింది. నేను నా రాజకీయ అనుభవంలో ప్రజలకు సంబంధించిన అంశం పట్ల, ప్రజలందరికీ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశం పట్ల ఇంత అవహేళనగా, ఇంత ఆక్షేపణగా మాట్లాడుతున్న వ్యక్తిని ఎవరిని ఇప్పుడు వచ్చి నేను రాజకీయాల్లో చూడలే. చంద్రబాబు నాయుడు చూస్తే ఒక పక్క జాలేస్తుంది, ఒక పక్క వచ్చి చూస్తుంటే ఆయన చూస్తుంటే ఆహాస్యం అనిపిస్తుంది. ఆయన మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇది ప్రజా సమస్య, ఇది ప్రభుత్వం. మేమేమీ ఇవాళ గొంతమ్మ కోరికలు కోరలే, ఏదో రాజకీయ లబ్ధి కోసమో ఏదో రాజకీయ దీనికి మరి అడ్వాంటేజ్ కోసమో ఇవాళ వచ్చి చేయట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేస్తుంది. ఇది పార్లమెంట్లో ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ప్రధాని, అలాగే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, తద్వారా పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉపాధి వస్తుంది, తద్వారా నిధులు వస్తాయి, తద్వారా అభివృద్ధి చెందుతుందని ఆ పెద్దలు చెప్పిన మాటనే ఈరోజు మళ్ళీ ఆయన వచ్చి అడిగి 15 నెలలు అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయన ఎన్నికల్లో చెప్పిన మాట, ప్రధానమంత్రి అభ్యర్థి అయిన నరేంద్ర మోడీ గారు కలిసి ఆ ఇద్దరు మాట్లాడిన మాటలు, ఆ మాటల్ని ఇవాళ నెరవేర్చమని మేము కోరుతున్నాము. ఆ మాటల్ని ఇవాళ నెరవేర్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో సహకరించమని కోరామే తప్ప ఏదో అనుభవం లేని వ్యక్తి, అవును కరెక్ట్ అయిన మాట అనుభవం లేని వ్యక్తి. దేనికి అనుభవం? నీలాగా దోపిడీ చేస్తూ, ప్రజల్ని వంచన చేస్తూ, మోసం చేస్తూ, ఎన్నికల్లో వచ్చి ఇచ్చిన మాటలు వచ్చి మరిచి ప్రజల్ని వంచన చేసి దగా చేసిన నీలాంటి అనుభవాలు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. కాబట్టి నువ్వు చేస్తున్న మంచికి ఇవాళ అభివృద్ధి చేస్తున్న ఇవాళ కార్యక్రమం, ఇవాళ అభివృద్ధి పేరిట నువ్వు చేస్తున్న అవినీతి కార్యక్రమాలకి
ఆయన చెప్తున్నాడు పట్టుసీమ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి లేదు అనుభవం లేదని చెప్పి. పట్టుసీమ ఏంటి? అవినీతి కోసం చేస్తున్న ప్రాజెక్ట్ ఇది కాదని చెప్పమనండి. ఇన్ని వందల కోట్లు ఆయన దాంట్లో దోపిడీ చేశాడు. ఇన్ని వందల కోట్లు ఆయన వచ్చి ఎన్నికల్లో ఆయన ఒత్తాసు పలికి సంచులు మరి డబ్బు సంచులు మోసిన వారికి ఆ డబ్బుని పంచాడు అనేది ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. కాబట్టి అలాంటి అనుభవాలు జగన్మోహన్ రెడ్డికి లేవు. మాట ఇస్తే మాట మీద నిలబడడం తెలుసు. ఆ మాట కోసం ఎంతకైనా సరే తెగించడం తెలుసు. ఆ మాట కోసమే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ప్రాణాలు కూడా పణంగా పెడుతున్న ఇవాళ చేస్తున్న దీక్షని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇవాళ ఆయన పట్ల మేము అందరూ ఆందోళన చెందాం, అందరూ అడిగాం. కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిన వరకు ఈ దీక్షను ఆపేది లేదనే విషయాన్ని చెప్పారు. ఆ పరిణామాల్లో ఇంకా దీన్ని ప్రజల తాలూకా ఆలోచనని ప్రజా ఉద్యమంగా ప్రజలందరూ కూడా వచ్చి రేపు వచ్చే ప్రధానమంత్రి వచ్చే నేపథ్యంలో ప్రజల తాలూకా వాణిని వినిపించి తప్పకుండా 22న దీని మీద ఆయన ప్రకటన చేస్తారని ఆశిస్తున్నాం. అవన్నీ త్వరలో నుంచి అన్నీ కూడా మీకు చూస్తేనే మీకు తెలుస్తాయి. కార్యక్రమాలు అన్నీ కూడా నిర్దిస్తామండి. పోలీస్ ఇంటర్వ్యూ దేనికి అవుతారండి? పోలీస్ ఇంటర్వ్యూ దీక్షని ఆపితే ప్రజా ఆగ్రహాన్ని చూస్తారు. ఈ ప్రభుత్వం ప్రజా ఆగ్రహాన్ని చూస్తారు. ప్రజా దీనికి ప్రజల కోసం ఉన్నాం మేము అంతే తప్ప దేనికోసం మేము చట్ట వ్యతిరేకంగా ఏం చేయట్లేదు కదా కార్యక్రమాన్ని. మరి ఏమో మాకైతే తెలియదు ఆ విషయాలన్నీ కూడా. ఏదైనప్పటికీ కూడా మా తాలూకా జయం, మా తాలూకా కార్యక్రమం ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తీసుకురావడమే మా నాయకుడి తాలూకా జయం. మా నాయకుడి ఆయన మాటలోనే మేము అందరం కూడా మీరందరూ ఆలోచన చేయండి. ఇది ప్రజా సమస్య తప్ప మా వ్యక్తిగత సమస్య కాదు. ఇవాళ ఇన్ని వేల మంది వస్తున్నారంటే, ఇన్ని వేల మంది వచ్చి జిల్లాలో నుంచి అందరూ కూడా పాల్గొంటున్నారంటే ఇది ప్రజా సమస్య కాబట్టే ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇదే ఒక పార్టీ కార్యక్రమం అయితే ఆ కార్యక్రమం జరిగేది కాదు కదా. ఇవాళ అవగాహన మంత్రులకు అవగాహన లేకుండా దోచుకు తింటూ ఆలీబాబా 40 దొంగలు అనే ఒక కథలాగా వాళ్ళకి ఎవరికి దోచినట్టు వారు పంచిపోతాళ్ళు కూడా వాళ్ళు పంపకం చేసుకుంటూ ఇవాళ మార్కెట్ చేస్తూ వాళ్ళందరూ దోచుకు తింటున్నారు. ఇవాళ మట్టి కాదు, ఇసుక కాదు, ఏది కనిపిస్తే దాన్ని దోచుకు తింటున్నారు. ఇవాళ అలాంటి వ్యక్తులా మాట్లాడేది అసలు ఏమైనా అవగాహన ఉందా? ఈ సమస్య రాష్ట్రానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ఏ రకంగా ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురావాలి, ఏ రకంగా అందరం కలిసి దీన్ని సాధించాలనేది పోయి తల మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఆలోచించేమని కోరుతున్నాను. మీరే విజ్ఞులు. మీరు అటు సమాజానికి ఇటు రాజకీయ పార్టీకి మీరు వారధులు. మీరు అందరూ కూడా మీ మీడియా అంతా కూడా మీ సమాజం మీ అంతా కూడా మీరు ఆలోచించేయండి ఎంతవరకు ఇది న్యాయమో. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవాళ మాట్లాడతారు. ఇంకో మాట, ప్రత్యేక హోదా ఒకటే కాదు అడుగుతున్నారు. ప్రత్యేక హోదా రావాలి కదా అన్న, 100% ప్రత్యేక హోదా ఒక సంజీవి. దాంతోపాటు నిధులు రావాలి, ప్యాకేజీలు రావాలి. ప్యాకేజీ ఏంటి? ఏవైతే విభజన చట్టంలో పెట్టిన అంశాలు ఉన్నాయో అవి ముందిమ్మనండి. అవి ముందు వచ్చి సఫలీకృతం చేయమండి. ఒక్క విషయం, నిన్న కాక మొన్న భారతీయ జనతా పార్టీ సంబంధించిన కొంతమంది పెద్దలు జిల్లాలో రాష్ట్రంలో ఉన్న పెద్దలు ఏం మాట్లాడారు? పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయట్లేదు, వాటిని దుర్వినియోగం చేస్తుంది, అశ్రద్ధ వహిస్తుంది, అలసత్వం వహిస్తుందని ఆ నాయకులు చెప్పారా లేదా? వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వం ఉన్నారా లేదా వాళ్ళు? మరి దానికి సమాధానం ఏం చెప్తారు? కొన్ని ప్రతిపక్షంగా మేము మాట్లాడి విన్నాళ్ళు కూడా మేము మాట్లాడితే ప్రతిపక్షం మీరు వచ్చి మా మీద వచ్చి ఆక్షేపిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, విమర్శిస్తున్నారని చెప్పారు. మరి ఆ నాయకులకి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ మా ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రెసిడెంటే మాట్లాడాడు కదా. మరి దానికి సమాధానం ఏం చెప్తుంది ఈ పార్టీ? కాబట్టి ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పట్ల ఏదైతే రైతుల పట్ల, సామాన్యుల పట్ల, వాళ్ళ అభివృద్ధి పట్ల వారికి వచ్చి ఏ విధంగా కూడా ఆయనకు వచ్చి పొందడం లేదు. వారి కార్యక్రమం ఎంతసేపు ఏదో ఒక పేరు చెప్పి, ప్రాజెక్ట్ అనే పేరు చెప్పి దాంట్లో దోపిడీ చేయడమే ఆయన తగ్గుతుంది. ఇవాళ మనం చూసాం, నిన్న పత్రికలో చూసాం, ప్రధానమంత్రి గారితో పాటు సింగపూర్కు సంబంధించిన మంత్రి ఈశ్వరన్ ఎవరండి? గత 20 సంవత్సరాలుగా నీ వ్యాపార భాగస్వామి అవునా కాదా? ఎన్నో సందర్భాలు చెప్పాం మేము. సింగపూర్ ప్రభుత్వానికి మన రాజధాని తాకట్టు పెడుతున్నారు, ఇతని భాగస్వామిని, వ్యాపార భాగస్వామిని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు అని చెప్పాం. ఇవాళ నిజమవుతుంది.
ఇవాళ జపాన్ నుంచి ఇంకొక అద్దె ఎవరండి? ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఇటాచీ కంపెనీ డీలర్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్తో ఉన్నారో అతనికి సంబంధించిన వ్యక్తి. కాకపోతే చూడమనండి, మీరు వెళ్ళండి, నెట్లోకి వెళ్ళండి, అతని తాలూకు హిస్టరీ తీయండి, ఆ కంపెనీలు ఏమిటో ఆలోచన చేయండి. ఇది పరిస్థితి. ఇవి పెట్టుబడులు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఏంటంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీలోని వ్యాపారాలు చేసుకుంటున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కంపెనీ తాలూకు సీఈఓలు ఈ ప్రభుత్వం తాలూకు అధికారాన్ని పట్టుకొని వారితో ఎంఓఏలు సైన్ చేస్తూ అవి పేపర్లో ప్రకటిస్తూ ఇవాళ చేస్తున్న కార్యక్రమం. ఇది రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ రాష్ట్ర శ్రేయస్సే మాకు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యం, రాష్ట్రంలో యువత తాలూకు ఉద్యోగ అవకాశాలే ముఖ్యం, రాష్ట్రంలో రైతాంగం తాలూకా సమస్యలే మాకు ముఖ్యం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రత్యేక హోదా మేము చేస్తున్న దీక్ష ఇది వచ్చిన వరకు కొనసాగుతుందనే విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తూ ఆయన ఆరోగ్యం పట్ల మరి పెద్దలందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను.